రాజస్థాన్ రాయల్స్ నిరుడు గ్రౌండ్లోకి వదిలిన బాణం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఆట గురించే ఇప్పుడు అంతా డిస్కషన్. గ్రౌండ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి పిచ్ మీద పడిన బాల్ను ఎలా బౌండరీ లైన్ బయటకు పంపించాలని తప్ప మరో ధ్యాస లేనట్లుగా ఉండే అతని ఆటకు అందరూ ఫిదా అయిపోతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తన 3వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి టాప్ లిస్ట్లోకి చేరుకుంది. ముంబైతో మ్యాచ్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ముంబై బౌలర్లను ఆడేసుకోవడంతో 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఇప్పుడు జనం మాట్లాడుకుంటోంది రాజస్థాన్ రాయల్స్ గెలుపు గురించి కాదు, అద్భుతంగా అదరగొట్టిన యశస్వి జైస్వాల్ గురించి కూడా కాదు. జస్ప్రీత్ బుమ్రాను బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఆడేసుకున్న తీరు గురించి. జస్ప్రీత్ బుమ్రా ఈ పేరు చెబితేనే మహా బ్యాట్స్మెన్లే వణికిపోతారు. అలాంటి బుమ్రాను ఏ మాత్రం తొనక్కుండా ఏకిపారేశాడు వైభవ్. నువ్వు బుమ్రా అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అన్నట్లుగా మొదటి బాల్నే స్టాండ్స్లోకి పంపించేశాడు. బుమ్రాకు 6తో వైభవ్ ఇచ్చిన వెల్కమ్కు స్టేడియం హోరెత్తింది. అదే ఊపులో అదే ఓవర్లో బుమ్రాను మరో 6 కూడా ఉతికేశాడు. ఎలాంటి బౌలర్నైనా ఏమాత్రం భయం లేకుండా ఈ చిన్న కుర్రాడు ఆడేసుకుంటున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా బుమ్రా బౌలింగ్ను చెండాడడమే అందుకు ఉదాహరణ. శార్దుల్ బౌలింగ్లో లాంగ్ ఆఫ్లో చిక్కాడు. కానీ మళ్ళీ బుమ్రా బౌలింగ్కు వస్తే ఏమయ్యేదో ఏమైతేనేం. అప్పటికే 39 పరుగులు చేసిన వైభవ్ టాప్ రన్నర్ చేజ్లో నిలిచాడు. ఐపీఎల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్లు ఇప్పుడు 2 రాజస్థాన్ దగ్గరే ఉన్నాయి. 170 అత్యధిక పరుగులతో ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. పట్టుమని 10 మ్యాచ్ల అనుభవం కూడా లేని వైభవ్ ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటున్నాడు. ఇప్పుడు కూడా 122 పరుగులతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇంకో మ్యాచ్లో క్లిక్ అయితే టాప్లోకి రావడం ఖాయం. Taste the Daily.